వ్యక్తులపైన 98% పెంచారు. 100% భారం మోపారు. నెక్స్ట్, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఈ యూటిలిటీస్ అంతా కూడా 62,826 కోట్ల రూపాయలు 18-19లో ఉంటే అది ఈరోజు 1,12,422 కోట్లు 23-24 పెరిగింది. అంటే మొత్తం పెంచింది మీరు చూస్తే 49,596 కోట్లు పెరిగింది, 79%. అన్ని యూటిలిటీస్ కలిపి. క్యాపెక్స్ లోన్స్ ఇంక్రీజ్డ్, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే ఇందులో 36,772 నుంచి 46,380 కోట్లు పెరిగింది 5 ఇయర్స్లో. అపెక్స్ ఆపరేషనల్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, 26,034 కోట్ల నుంచి 66,042 కోట్లు పెరిగిపోయింది. అంటే దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. అదే మరి ఇంకొక పక్కన షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అట్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ 11.11% తీసుకొచ్చారు. దీనివల్ల అడిషనల్ బర్డను 10,892 కోట్లు షార్ట్ టర్మ్ లోన్స్ మీద లాస్ట్ 5 ఇయర్స్ పడింది. అంటే టోటల్ లోన్స్ ఇంక్రీజ్డ్ బై మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డులో 50,000 కోట్లు. ఈ 50,000 కోట్లు ప్లస్ 32,000 కోట్లు సంవత్సరం భారం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంత భారం వేశారనే దీనికి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్, ఇక్కడ ఇవన్నీ కూడా దీనికి రావాల్సిన డబ్బులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ యూటిలిటీస్కి కానీ గవర్నమెంట్ సబ్సిడీ అంత మునుపు కూడా ఉండేది, కొంత పెండింగ్. 7,680 కోట్లు ఉంటే అది 12,681 అయింది, 65% పెరిగింది. డిపార్ట్మెంట్స్ అన్ని అరియర్స్ 5,205 నుంచి 15,157 కోట్లు పెరిగింది, 188% పెరిగిపోయింది. ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ 17,137 కోట్లు ఇప్పుడు కూడా ఈఆర్సీ నుంచి ఎలక్ట్రిసిటీ కమిషన్ నుంచి రావాలి. అదర్ గవర్నమెంట్ రిసీవబుల్స్ 7,116 కోట్లు పెండింగ్ ఉన్నాయి. తెలంగాణ నుంచి 7,703 కోట్లు డ్యూస్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మొత్తం కూడా 52,091 కోట్లు అందులో ఇంకా 1-2 అడిషనల్గా వచ్చాయి. అవన్నీ చూసినప్పుడు 52,091 కోట్లు వీళ్ళకి బకాయిలు వేరియస్ ప్లేసెస్ నుంచి రావాలి. అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ ఇంక్రీజ్, ఒకప్పుడు 12,945 కోట్లుంటే అది ఇప్పుడు 52,091 కోట్లకు పెరిగి 39,146 కోట్ల రూపాయలు, 302% పెరిగాయి బకాయిలు. హెల్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితికి వచ్చింది, చాలా సమస్యలు వచ్చాయి. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నెన్స్ వల్ల, చేతగాని పరిపాలన వల్ల, రిపీట్గా చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు చేతగాని మేనేజ్మెంట్ వస్తే అవన్నీ కూడా BFRకి వెళ్ళిపోతాయి, ఉండే ఆస్తులు కూడా పోతాయి. ఆ విధంగా వీళ్ళు చేశారు. VTPS కృష్ణపట్నం డిలే, దీని నష్టం 12,518 కోట్లు. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డిలే 4,737 కోట్లు. అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్, ఇది అదనంగా 2,691 కోట్లు. 7,000 మెగావాట్ల సోలార్ పవర్ సెకీ ద్వారా కొనేదానిలో సంవత్సరానికి 3,850 కోట్లు. ఇంట్రెస్ట్ బర్డన్, ఎక్కువ అప్పులు చేశారు, దానికి వడ్డీ కట్టాలి, దాని భారం 10,892 కోట్లు. ఏవైతే అక్యుములేటెడ్ లాస్ వచ్చాయో అవన్నీ మీరు చూస్తే డిస్కామ్స్లో APPDCLలో 9,618 కోట్లు. బ్యాకింగ్ డౌన్, వాలంటరీగా నిలిపేసి షార్ట్ పర్చేస్ కొన్నారు, షార్ట్ టైం పర్చేస్ కొన్నారు, దానికి 3,035 కోట్లు. మొత్తం కలిసి ఒక అసమర్థుడి పరిపాలన వల్ల 47,741 కోట్లు అయింది. అంటే తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడో దగ్గర సరిపోయిందంటారు, ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఏంటిది, ఏంటి పరిపాలన? ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి?
ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు? ఎక్కడా లేనంత నష్టం జరిగింది. అది నా బాధ, ఆవేదన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ పోతే నెక్స్ట్ ఇది ఒకసారి చూస్తే VTPS 55 నెలలు డిలే అయింది కమెన్స్మెంట్కి, నిలిపేశాడు. డబ్బులు కొరత లేదు, డబ్బులున్నాయి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం, కావాలని ఇది ఉండాలన్నా వద్దా అని డిలే చేసి తర్వాత ఆపరేట్ చేశారు. 55 నెలలు డిలే అయింది. దాని కాస్ట్ వచ్చి 2029 కోట్లు అదనంగా కాస్ట్ పడే పరిస్థితికి వచ్చింది. అదే మరి ఇంకొక పక్కన 21 మిలియన్ యూనిట్స్ని ప్రొక్యూర్ చేశారు. దానివల్ల భారం 4,895 కోట్లు. కృష్ణపట్నం స్టేజ్ 2 అది కూడా 800 మెగావాట్లు. 44 నెలలు డిలే అయిపోయింది. దాని కాస్ట్ వచ్చి మీరు చూస్తే ఎక్స్లవేషన్ 2,035 కోట్లు. ఇంకొక పక్క 12,000 మిలియన్ యూనిట్లు ప్రొక్యూర్ చేశారు. దీని కాస్ట్ 3,860 కోట్లు. మొత్తం ఇక్కడ చూస్తే ఇవన్నీ కలిపి టోటల్ డిలే అయిన దానివల్ల 12,818 కోట్లు. ఎవడైనా సరే గవర్నమెంట్లో ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సమర్థులను పెట్టుకొని ఇమీడియట్గా ఆపరేట్ చేస్తారు, కంప్లీట్ చేస్తారు. ఒక అసమర్థుడి యొక్క దీనివల్ల నీళ్ల పోసిన ఇదయింది, 12,500 కోట్లు పోయింది. నెక్స్ట్ ఇది పోలవరం టర్న్కీ కాంట్రాక్ట్ అవార్డు ఇచ్చారు 6 డిసెంబర్ 2017. కమిషన్ చేసింది 2023. టర్మినేట్ చేశారు, మళ్ళా దాన్ని చేసి 26 వరకు కొత్త కాంట్రాక్ట్కి ఇచ్చారు. ఆన్ గోయింగ్ ఆర్బిట్రేషన్ ఇంకా సెటిల్ కాల. అది సెటిల్ అయితే 1,500 కోట్లు. పాతవాడికి 1,500 కోట్లు సెటిల్ చేయాల. ఇప్పుడు కొత్తవాడు వచ్చింది 26కి వస్తాడు, 23కి పవర్ వచ్చేది. అక్కడి నుంచి ఇంపాక్ట్ అండ్ వేరియేషన్ ఆఫ్ ఇది మొత్తం ప్రైస్ వేరియేషన్ 350 కోట్లు అవుతుంది. జనరేషన్ లాసెస్ 2,000 యూనిట్స్ ఫర్ యానం. అడిషనల్ బర్డన్ 1,155 కోట్లు 24 వరకు. ఇంకా పెరిగితే ఇంకా పెరుగుతుంది. టిల్ జనవరికి అయితే 3,000 మిలియన్ యూనిట్లు 1,732 కోట్లు. టోటల్గా 4,737 కోట్ల రూపాయల నష్టం చేశాడు. ఒక ఈ ప్రాజెక్టు వల్ల, డిలే వల్ల, చేతగాని తనం వల్ల, అహంకారి వల్ల అదనంగా 1,500 కోట్లు పే చేస్తున్నారు. ఒక వ్యక్తి అహంకారానికి ఎంత ప్రైస్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత రాష్ట్రం పే చేస్తూ ఉందో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్. ఇక్కడ మీరు చూస్తే షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇంక్రీజ్. ఒకప్పుడు 3,373 కోట్లుంటే 3 మిలియన్ యూనిట్లుంటే అది 1922, 23, 24లో 11,655 మిలియన్ యూనిట్లు కొన్నారు. ఆవరేజ్ షార్ట్ టర్మ్ పర్చేసెస్ కాస్ట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ₹4.02 ఒకప్పుడు ఉంటే ఇప్పుడు ₹7.61 పెరిగింది. 89% కాస్ట్ పెరిగింది. డిస్కామ్స్ 43,416 మిలియన్ యూనిట్లు షార్ట్ టర్మ్ సోర్సెస్ ద్వారా కొన్నారు. 5 ఏళ్ళు 26,030 కోట్ల రూపాయలు కన్జ్యూమర్స్ పైన భారం పడింది. ఇవన్నీ కూడా ఫ్యూయల్ ట్రూ అప్ కానీ, ఫ్యూయల్ సర్చార్జెస్ కానీ ఇవన్నీ కూడా వేసి మొత్తం 12,250 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది. ఇందులో మీరు చూస్తే షార్ట్ టర్మ్ పర్చేసెస్ 43,416 మిలియన్ యూనిట్లు కొన్నారు. టోటల్ కాస్ట్ 26,030 కోట్లు. ఇది అడిషనల్ బర్డన్, అంటే మామూలు రేటు కంటే వ్యత్యాసం. నెక్స్ట్ ఇంకొక పక్క 7,000 మెగావాట్లు సోలార్ పవర్ సెకి నేను చెప్పాను మీకు. ఇది 3,000 మెగావాట్లు సెప్టెంబర్ 2024కి వస్తుంది, ఇంకా రాలా. తర్వాత ఇంకొకటి 3,000 మెగావాట్లు సెప్టెంబర్ 25కి వస్తుంది. ఇంకొక 1,000 మెగావాట్లు సెప్టెంబర్ 26కి వస్తుంది. ఎప్పుడు కూడా ముందుగానే కొనేసి వేరియస్ డెవలప్మెంట్ సోలార్లో వస్తాయి. వచ్చినప్పుడు మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చాయి. ట్రాన్స్మిషన్ లాసెస్ జీరో చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే సబ్స్టేషన్లోనే పవర్ జనరేట్ చేసుకుంటే
అక్కడి నుంచే కనెక్ట్ చేస్తే ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమి ఉండవు. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్మిషన్కే 3,550 కోట్ల నుంచి 4,350 కోట్లు పే చేయబోతున్నారు ఫర్ ఇయర్. ఒక ట్రాన్స్మిషన్కి రాజస్థాన్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి దిస్ ఇస్ ది ప్రైస్. ఏమనాలి? ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి నిర్ణయాలు చేశారు. అది మరికి చూస్తే 5,287 మెగావాట్లు ఇక్కడ విండు లైసెన్స్ అగ్రిమెంట్ అయ్యారు. 12,075 మెగావాట్లు సోలార్ అయ్యారు. 12,550 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్కి పర్మిషన్లు ఇచ్చారు. ఒక్కటి కూడా కమెన్స్ కాల. ఇప్పుడు అయ్యే పరిస్థితి కూడా కనపడలేదు. ఇప్పుడు అవన్నీ ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా దీనివల్ల ఎక్కడికక్కడ అదనపు భారం పడింది. నెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అడిషన్ బర్డన్ డ్యూ టు ది అబౌవ్ ఇది కానీ 25 ఏళ్ళను చేయాలంటే 62,000 కోట్ల భారం. అక్కడ క్యాలిక్యులేట్ చేసింది ఒక్క సంవత్సరం 3,800 నుంచి 4,300 ఇంటూ 25 సంవత్సరాలంటే 62,000 కోట్ల రూపాయలు కన్జ్యూమర్స్ పైన పడుతుంది. నెక్స్ట్ ఇంకొక పక్కన ఏపీ డిస్కామ్స్ 29,114 నుంచి 34,090 కోట్ల రూపాయలు లాసెస్ పెరిగాయి. షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ హై కాస్ట్తో కొనడం, ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీస్ ఇవ్వకపోయిన దానివల్ల వడ్డీతో రుణాలు తెచ్చుకోవడం. ఇంకొక పక్కన కృష్ణపట్నం 1,565 రూపాయల నుంచి 4,260 కోట్లు పెరిగింది. డిలే ఇన్ కమెన్స్మెంట్ స్టేజ్ 2, 3 యూనిట్ 44 నెలలు ఇది. దానివల్ల అడిషనల్గా 2035 రెండు కలిపి 9,618 కోట్లు పెరిగే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ అప్పట్లో ఎవ్రీ యూనిట్ మీరు చూస్తే మేము ఉన్నప్పుడు రేటింగ్ అన్నీ ఏ ఉండేటి, క్రిసిల్ కానీ ఏ రేటింగ్ ఏజెన్సీ అయినా ఏలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సి, బి, డి, డి, సి, బిసి మైనస్ ఆల్ దీస్ థింగ్స్ వచ్చే కొందికి అడిషనల్ ఇంట్రెస్ట్ 1.1% పెరిగింది. రేటింగ్ దేనికోసం అంటే క్రెడిబిలిటీ. రేటింగ్ బాగుంటే ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్ మనకు రుణాలు ఇస్తారు. దానివల్ల పెంచిన దానివల్ల మీరు చూస్తే 2,442 కోట్లు అదనంగా అది ఒక భారం పడింది 5 ఏళ్లలో మినిమం. ఇది ఒక నష్టం. నెక్స్ట్ ఇంకొక పక్కన ఇప్పుడు వీళ్ళు చేసే పని చూస్తూ ఉంటే వీళ్ళ దగ్గరుండే డబ్బుల్ని ఏపీ జెన్కో ఇన్వెస్ట్మెంట్ అండ్ పిఎన్జి ట్రస్ట్ అండ్ పిఎఫ్ ట్రస్ట్ ఫండ్స్ ఏపీఎస్బిసిఎల్ బాండ్స్ కొనుగొన్నారు. ఈ డబ్బులు తీసుకుపోయి బ్రివరీస్ కార్పొరేషన్లో పెట్టి ఆ డబ్బులు తీసుకుపోయి గవర్నమెంట్లో సబ్సిడీస్ ఇచ్చుకోవడం, ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఈ డబ్బులు కూడా రేపు రాకపోతే గోయిందా. అంటే కడాన ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇచ్చే డబ్బులను కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు, డైవర్షన్ చేసేసారు. అంటే ఏమనాలి వీళ్ళందరినీ? అంటే ఎంత నీచంగా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కన్నుబడి ఆ డబ్బులు తీసుకుపోయి ఖర్చు పెట్టేసేయడం. ఏపీ ట్రాన్స్కో 379 కోట్లు ఇన్వెస్ట్ చేసింది దాంట్లో. అంటే మొత్తం 2,513 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. బాండ్స్కి కూపన్ ఇచ్చారు 8.5%. గవర్నమెంట్ గ్యారంటీ దానికి. మళ్ళీ వీళ్ళు చేసే తప్పుడు పనులకి గవర్నమెంట్ గ్యారంటీ. వీటికన్నిటికి గ్యారంటీ ఇచ్చి అసలు డబ్బులు తెచ్చుకోవాలంటే గ్యారంటీ లేదు. ఒక విషియస్ సర్కిల్ని క్రియేట్ చేసి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పరిపాలన చేశారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే డిలే కమెన్స్మెంట్స్ వల్ల 2,566 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్, పవర్ కట్స్ ఫర్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్. ఇప్పుడు పవర్ కట్స్ వచ్చాయి, ఇండస్ట్రీకి వచ్చాయి, కమర్షియల్కి వచ్చాయి. ఇవన్నిటి వల్ల మీరు చూస్తే ఎక్కడికక్కడ స్టీఫ్ టారిఫ్ ఇంక్రీజ్ అండ్ రీఇంపోజింగ్ పవర్ కట్స్ వల్ల సేల్స్ గ్రోత్ లిమిటెడ్ టు 4.8%, వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఇన్ ది కంట్రీ. పవర్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. వేరియస్ పర్పస్ కొడుతున్నాం. ఒక పక్క ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, ఇంకో పక్క ఇండస్ట్రీ, ఇంకో పక్క డొమెస్టిక్, ఇంకో పక్క ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పెరుగుతూ ఉంది. కానీ లోయెస్ట్ పవర్. దీనివల్ల ఏమైంది? గ్రోత్ రేట్ ఆగిపోయింది.
గ్రోత్ రేట్ ఆగిపోతే ఆదాయం తగ్గిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం తగ్గిపోయింది, అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చాం. మళ్ళీ ఇది ఒక సైకిల్, మళ్ళా రివర్స్లో. నెక్స్ట్, ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏం చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూస్తే మొత్తం 1,29,503 కోట్ల రూపాయలు. ఇంకొక పక్క 25 ఏళ్ళు అయితే 62,000 కోట్లు. ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం లేనిపోని అగ్రిమెంట్లు చేసి కూర్చున్నారు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాం. పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్టివ్వాలి, రిలయబుల్ ఎట్టివ్వాలి, అఫోర్డబుల్ రేట్స్ ఎట్ రావాలి. అదే సమయంలో ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఊహించిన పరిణామాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏదైతే ఒకప్పుడు 1.0 నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం, సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0 తీసుకొచ్చాం, ఇప్పుడు 3.0 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలనో, ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి, రీబిల్డ్ చేయాలి, ఈ మూడు కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆలోచిస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్. నేను అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు. 4వసారి నేను ముఖ్యమంత్రి. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరే ఒక ఎగ్జాంపుల్. 2014లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంది. దాన్ని 3 నెలలు అధిగమించాను. అక్కడి నుంచి రిఫార్మ్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అంత మునుపు 94-95 దేశమంతా ఉంది ఆ సమస్య, నాకు ఒక్కడికే కాదు. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 2004 కంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి, మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి, మళ్ళీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్క చూస్తే మోయలేనంత భారం, ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం. ఈ రెండు ఏ విధంగా ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం, ఆలోచనలు తీసుకుంటాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలుంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం. వెరీ టైట్ రోప్. ఒక పక్క ఇన్వెస్టర్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు పోయి మళ్ళా తీసుకొస్తే ఇప్పుడు నేను కరెంటు వాడకుండా మళ్ళా వాళ్లకు నేను ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అవి ఏమున్నాయి, అగ్రిమెంట్ సెట్ చేశారు. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా డెప్త్కు పోవాల్సిన అవసరం ఉంది. ప్రైమరీగా నేను ఇస్తానన్న వైట్ పేపర్స్లో ఇది ఒక ముఖ్యమైన వైట్ పేపర్. ఇది వైటల్ కూడా. పవర్ సెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి. ఎవ్రీవేర్ సోలార్ విండ్ వస్తుంది. ఇంకా మనం ముందుకు పోతే హైబ్రిడ్ మోడల్లో కానీ తయారు చేసుకోగలిగితే టోటల్గా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం వస్తుంది. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. మీకు అర్థమై ఉండాలి, లేకపోతే మీరు ఒకసారి చదువుకోవాలి. నేను 14 ఏళ్ళు సీఎంగా చేశాను కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇది చేసుకున్నాను, రీకలెక్ట్ చేసుకున్నాం. ఒక స్మార్ట్ మీటర్లే కాదు, వేరియస్ యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. స్మార్ట్ మీటర్ ఈజ్ ఓన్లీ స్మాల్ కాంపోనెంట్, బిగ్గర్ కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో. హౌ టు రివైవ్ దీన్ని, ఏది ఎట్ల వరకు ఇప్పటి వరకు ఎంతవరకు ఎరెక్ట్ అయినాయి, ఎంతవరకు అగ్రిమెంట్లు ఉన్నాయి, వాళ్ళ కమిట్మెంట్స్ ఏంటి, ఆ కమిట్మెంట్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, దానిపైన ఏ విధంగా పోతే కరెక్ట్గా ఉంటుంది, అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. దట్ విల్ కమ్ బ్యాక్. సార్ ఇప్పుడు ఈఆర్సీ దగ్గర పెండింగ్లో ఉన్న 17,000 కోట్లని ఏం చేస్తారు? అంటే గవర్నమెంట్ ఏమన్నా షూరిటీ ఇస్తుందా ఈఆర్సీకి కానీ, లేదా అదే బ్రదర్ ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి? షూరిటీ ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఎక్కడుంది? అన్ని నేను ఏంటంటే వాస్తవాలని మేము ముందర పెడుతున్నా, ప్రజల ముందర పెడుతున్నా. దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలో ఐ విల్ కమ్ బ్యాక్.
మళ్ళీ ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసుకుని విల్ కమ్ బ్యాక్, ఏం చేయాలో చేస్తాం. సార్ ఒకటి చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్ ఇక్కడ సార్ ఒక వన్ బై వన్ ఇయర్ సార్ సాంబశివరావు ఒక క్వశ్చన్, అందరికంటే ఎక్కువ భారం మోస్తున్న వాళ్ళు అతి పేదలు. ట్రూ ఆఫ్ ఛార్జ్ కానీ సర్ఛార్జ్ కానీ ఇంకొకటి కానీ మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీ కూడా వాళ్ళకున్న సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూస్తానని. ఫస్ట్ ప్రయారిటీగా దాని మీద ఏమైనా మీరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఉంటే ఆ ఆలోచన ఏంటి చెప్పగలిగితే బాగుంటుంది. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా భారం పడిపోయింది. నెక్స్ట్ రెగ్యులేటరీ కమిషన్ మళ్ళీ టారిఫ్ రావాలి. ఆ టారిఫ్ కూడా ఎప్పుడు వస్తుంది మీకు? నెక్స్ట్ మార్చికి వస్తుంది. నవంబర్లో ఫైల్ చేస్తారు, అప్పుడు వస్తుంది. ఒక పక్క టారిఫ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, రెండోది దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి. పేదవాళ్ళకు లాంగ్ టర్మ్లో, ఇప్పుడు షార్ట్ టర్మ్లో కూడా నెక్స్ట్ నుంచి ఎట్లా చేయాలి, ఆ తర్వాత ఎట్లా చేయాలి. వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను, అందరి మంత్రులను కలిశాను, ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళు మన భారం ఓకే, మనకి ఇక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుడిని ఒక తెక్కలోని తీసుకొచ్చుకున్నాం, ఇష్ట ప్రకారం చేసి వెళ్ళాడు. వాళ్ళకి 29 రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు. మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి, మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక దుర్మార్గుడు చేసిన పనికి, ఇప్పుడు తెలంగాణ ఉంది, ఆదాయం ఉంది అక్కడ, ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు. ఆదాయాన్ని చంపేశాడు, అప్పులు చేశాడు. ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు. కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి 25 ఏళ్ళకు అప్పులు తెచ్చిన మహానుభావుడు. ప్రభుత్వ భూముల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ఇది చాలా డిబేట్ జరగాలి. ఇప్పుడు నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని ఈ 5 ఏళ్లలో చూసాం అంతే. సార్ ఇప్పుడు 2014 నుంచి 19 వరకు పవర్